సికింద్రాబాద్ సొరబి ఫంక్షన్ హాల్ ను సీజ్ చేశారు జీహెచ్ఎంసీ అధికారులు. వన్యప్రాణి చట్టాలు నిబంధనలు ఉల్లంఘిస్తున్నారనే ఆరోపణలతో ఫంక్షన్ హాల్ ను మూసేశారు. బోర్డు నుంచి ట్రేడ్ లైసెన్స్ లేకుండానే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు అధికారులు. తనిఖీల్లో గార్డెన్ లోపల నెమళ్లు కనపడటంతో వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నందున ఆ సురభి గార్డెన్ కంటోన్మెంట్ బోర్డు మిలిటరీ వాళ్ళకి సంబంధించింది అయినందున దాన్ని సీజ్ చేద్దామన్న ఉద్దేశంతో పోలీస్ ప్రొటెక్షన్ కోరినందున ఇన్స్పెక్టర్ మారేట్పల్లి ఇన్స్పెక్టర్ గారు కొంతమంది మా పీసీలను పంపించడం జరిగింది. మా పీసీస్ తర్వాత కంటోన్మెంట్ బోర్డు ఆఫీసర్స్ మీడియా ప్రతినిధులు కూడా సురభి గార్డెన్ను విజిట్ చేసి అక్కడ జరుగుతున్న కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ని సైడ్ చేసి దానికి అనుగుణంగా సీజ్ చేసే ఉద్దేశంతో నోటీసు బోర్డును అతికించి కంటోన్మెంట్ బోర్డు వాళ్ళు తిరిగి వచ్చే క్రమంలో మీడియా ప్రతినిధులు అక్కడ షూట్ చేస్తుంటే మన భారత జాతీయ పక్షి నెమలి కనబడినందున ఈ పక్షి ఇక్కడ ఎందుకు ఉన్నదనే ఉద్దేశంతో దాన్ని షూట్ చేస్తుంటే అంతలోనే సడన్గా వీళ్ళు సురభి గార్డెన్కు సంబంధించిన లక్ష్మణరావు ఎవరైతే లీజు తీసుకున్నారో లక్ష్మణరావు అతని కొడుకులు అనిరుద్ధు తర్వాత విదురా వీళ్ళు ఇంకో కొంతమంది కలిసి మీడియా ప్రతినిధుల మీద అటాక్ చేసి వాళ్ళ డ్రైవర్ను కూడా లాగి అతన్ని కొట్టి తర్వాత కొన్ని కెమెరాలను కూడా లాక్కోవడం జరిగింది. ఈలోపు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చినందున మేము కూడా పోయి మళ్ళీ వాళ్ళను